కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే. తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయ్యా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. హొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే. కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం. పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం. వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలో విలసిల్లెనులే. నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే. వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో. గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి.
కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి నమో వైశ్యతేజ కన్యకాంబా నమో దివ్యనేత్రి చారుశీలా నమో వైశ్యతేజ కన్యకాంబా నమో దివ్యనేత్రి చారుశీలా మాం పాహి మహిమల తల్లి మాం పాహి మహిమల తల్లి పెనుకొండ వాసిని కన్యకా నమో కన్యకాంబా నమో లోకపాలా నమో సౌమ్య రూపా కుసుమ శ్రేష్ఠి వంశదీపికా పాపహరిణి పావన చరిత కుసుమ శ్రేష్ఠి వంశదీపికా పాపహరిణి పావన చరిత గాయత్రీ ఈశ్వరి దేవి శుభద వరద దేవి శ్రీవాసవి నమో కన్యకాంబా నమో లోకపాలా నమో సౌమ్య రూపా విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ కుసుమాంబ కుమారి దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణి నమో కన్యకాంబా నమో లోకపాలా నమో సౌమ్య రూపా ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి సర్వతత్వరూపిణి అమ్మా పెనుగొండ కీర్తికారిణి
జగద్వాణి భువి పాలరాణి జగదేక సుందరి మాతంగి విశ్వనేత్రి వరదాయి ధాత్రి గాయత్రి దేవివే మా తల్లి ఆదిశక్తి కలిగించు ముక్తి ఓం శక్తి కన్యక మాం పాహి కామహరిణి శుభ దివ్య చరణి ఇల ముక్తికారిణి ఓ దేవి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మా తల్లి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మా తల్లి కన్యకాంబా కన్యకాంబా షాపూర్నగర్ ఆర్యవైశ్య సంఘం నుండి పాసై క్లబ్ అనితా క్లబ్ రెండు క్లబ్బులు కలిపి మన పెనుగొండ అమ్మవారి గురించి 40 మందితో కలిసి చీరా సారా తీసుకొని బయలుదేరినాము. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్నారు. జై వాసవి.
తల్లి పాలవెల్లి పాహి మాం ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాలవెల్లి పాహి మాం ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాలవెల్లి పాహి మాం शांभवी जय भार्गवी जय 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 वासवी जय शांभवी जय भार्गवी जय 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 वासवी जय पाहि भवानी वासवी कन्यका पाहि भवानी वासवी कन्यका पेनुकोंडपुरमुन वेलसिन देवी पाहि भवानी वासवी कन्यका पेनुकोंडपुरमुन वेलसिन देवी पाहि भवानी वासवी कन्यका वासवी देवी पाहि मां पाहि मां ఆదిశక్తి వేయిల చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం గౌరీ వాసవి దేవి నీ శుభచరితం కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా గౌరీ వాసవి దేవి నీ శుభచరితం గమనీయము రమణీయము దీవించు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా పాహి మాం పాహి మాం కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను గన్న దంపతులు పుణ్యాత్ములే మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ పాహి భవానీ వాసవి కన్యకా వాసవి కన్యకా వాసవి కన్యకా కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో ఓం శ్రీ కన్యకాయై నమః ఓం శ్రీ కన్యకాయై నమః ఓం శ్రీ కన్యకాయై నమః
విరజాజి బొండు మల్లి మాలలే కట్టండి, రకరకాల ముగ్గులు వేసి పీఠమే వేయండి. మహాలక్ష్మి అన్నపూర్ణ శ్రీవాణి వాసవి ముగురమ్మలు అమ్మలోన అగుపింతురు ఓయమ్మ. గంధం పూసి ధూపం వేసి పదమే చేరుదాం, వచ్చే వేళ ఎదురే వెళ్ళి విరులే జల్లుదాం. స్వాగతమే పలకండి వేడుకలే చేయండి, స్వాగతమే పలకండి వేడుకలే చేయండి. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. తల్లి పదము గంగతోన కడిగి పసుపు రాయండి, పూలతో పాదాలు పూజించండి. పట్టు రవిక చీర ఉంచి పసుపు కుంకమేయండి, తనివి తీర పూజించి తరించండి. అందరూ కలిసి మంగళహారతి తల్లికి ఇచ్చెదము, గల్లని అమ్మ తిరుగుతూ ఉంటే గృహమే పావనము. వాసవినే కొలవండి స్వాగతమే పలకండి, వాసవినే కొలవండి స్వాగతమే పలకండి. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. వేకువనే లేవాలి వాకిళ్ళే కడగాలి, తోరణం కట్టాలి ముగ్గులే వేయాలి. వాసవియే కరుణించి వచ్చునమ్మా, మన ఇల్లే పావనం చేయునమ్మా. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. శ్రీ కన్యకాంబా పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని. శ్రీ కన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని. శ్రీ కన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని. శ్రీ కన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని.
వంశదీపికా పూర్ణశశాంక చంద్రికనాయికా ఆర్యవైశ్యుల వంశదీపికా పూర్ణశశాంక చంద్రికనాయికా శత్రు సంహారిణి దుర్గాంబికా శత్రు సంహారిణి దుర్గాంబికా వైశ్యకుల పోషిణి మా కన్యకా వైశ్యకుల పోషిణి మా కన్యకా శ్రీ కన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని శ్రీ కన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని పెనుగొండవాసి వాసవి కన్యకా శుభనారాయణి జ్ఞాన స్వరూపిణి పెనుగొండవాసి వాసవి కన్యకా శుభనారాయణి జ్ఞాన స్వరూపిణి మంగళ శోభిత వాసవి మాతా మంగళ శోభిత వాసవి మాతా సురముని సేవిత పావన చరిత సురముని సేవిత పావన చరిత శ్రీ కన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని 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 శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి అగణిత మహిమలే కలిగిన దేవత సురముని వందిత మా కుల దేవత నీ లీలలు పొగడతరమగళము చాలదే నీ అందాలు కాచుటకు కనులు చాలవే శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబిల్లి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి
చేరితి అమ్మా శాంభవి, గుడి చేరితి నిన్ను వేడితి గౌరీ వాసవి. జయ 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 శ్రీవాసవి, జయ 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 శ్రీ కన్యకా, జయ 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 శ్రీవాసవి, జయ 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 శ్రీ కన్యకా. శ్రీవాసవి దేవి సిరిమల్లి చాబెల్లి, శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి, శ్రీరాజరాజేశ్వరి ఈశ్వరి. జయవాసవి అండి. అందరికీ నమస్కారం. వాసవి క్లబ్ షాపూర్పేట వనిత అండ్ వాసవి క్లబ్ అండ్ వాసవి వనిత క్లబ్, షాపూర్ నగర్ వాసవి క్లబ్, షాపూర్ నగర్ హైదరాబాద్. ఓకే, వాసవి క్లబ్ అండ్ వనిత క్లబ్ సభ్యులకి సభ్యులకి అందరికీ కూడా ఈ రోజున హైదరాబాద్ నుంచి పెనుగొండ ప్రత్యేకం అమ్మవారి మీద ప్రేమతో భక్తితో చక్కని సారీ చీర తెచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాము. ఎందుకంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉంటారు, కానీ ప్రతి ఊళ్ళోనూ ఉంటారు. అలాగే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా మూల విరాటో ఈ అమ్మవారు వాసవి అమ్మవారు పెనుగొండ జన్మస్థానం, జన్మ ప్లేస్. ఈవిడ తర్వాతనే ఎక్కడ గుడి ఉన్నా, మీ ఊళ్ళో ఉన్నా మా ఊళ్ళో ఏ ఊళ్ళో ఉన్నా సరే, కానీ ఈవిడ మూల విరాట్. అటువంటి మూల విరాట్ అమ్మవారికి మీరు సారీ తీసుకొచ్చారు, అమ్మవారి సారీ చీర అన్ని తీసుకొచ్చారు. అమ్మవారు ఇది కొన్ని వేల సంవత్సరాలు అయిందల్లా. నగరేశ్వర స్వామి చూశారు కదండి, ఈశ్వరుడు నగరేశ్వరుడు. ఆ నగరేశ్వరుడిని సాక్షాత్తు మన వాసవి అమ్మవారు పూజించిన ఆయన. ఇప్పుడు ఏంటంటే నగరేశ్వరుడి విశిష్టత ఏంటంటే రోజు అభిషేకం అయిన తర్వాత అమ్మ అలంకారం చేసిన తర్వాత గంధం పొట్టు పెడతారు. ఆ గంధం పొట్టు రేపటి వరకు కూడా తడిగానే ఉంటుంది. మనం గంధం పెట్టుకుంటే డ్రై అయిపోతాం 5 నిమిషాలు. కానీ ఇక్కడ సాక్షాత్తు మన నగరేశ్వర స్వామి యొక్క విశిష్టత. అలాగే అమ్మవారు కొన్ని వేల సంవత్సరాలు అయింది. మరి ఈ సంవత్సరాల తర్వాత ఎంతోమంది దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు, నేనే పెట్టారు కోయంబత్తూరు. వారు 7 కోట్ల రూపాయలతో ఈ మొత్తం ప్రాంగణం మొత్తం గుడి అంతా కూడా రినోవేషన్ చేయడం జరిగింది. మొత్తం ఈరోజు చూస్తారు ఫ్లోరు సీలింగ్ కూడా మీరు ఎటు చూడండి, అక్కడ ఆ పైన 3D ఉన్నాయి. మీరు ఎటు చూస్తే అటు చూసినట్టు ఉంటుంది అమ్మవారు ఆ పైన. అలాగే వెండి ద్వారాలు ఉన్నాయి చుట్టూ కూడా. మొత్తం అంతా కూడా సుమారు 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేసి జరిగింది. మరి దీనికి ఇంత అభివృద్ధి చేసిన మనం ఎప్పుడే సరే మర్చిపోకూడదు. పూర్వం రాజులు చేసేవాడు దేవాలయాన్ని. ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నాం, మనం వాసవి క్లబ్ వాళ్ళు చేస్తున్నాం. అలాగే వయస్సులు చేస్తున్నారు, ఎక్కువ వయస్సులు ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు. అమ్మవారు మనకి ఇచ్చిన ఆశీస్సులు అది. మరి అమ్మవారి చరిత్ర అంటే మీకు తెలుసు. ఆవిడ ఎందుకు అగ్నిప్రవేశం చేశారు? ఒకే ఒక్క కారణం, కులాంతర వివాహం చేయకూడదు. అప్పుడంటే మతాలు లేవు కానీ అంతా కులాంతర వివాహం. మరి రాజుగారు పెళ్లి చేసుకుంటానంటే కాదు అని చెప్పేసి ఆవిడ యుద్ధం చేస్తా అంటే మరి రక్తపాతం ఉంటుందని చెప్పేసి ప్రపంచంలో మొదటి సత్యాగ్రహ ఎవరైనా అంటే మన వాసవి అమ్మవారు. ఈవిడ తర్వాత సత్యాగ్రహం ఇంకోటి చేసినట్టు ఆ వేళ సత్యాగ్రహం చేసి వాళ్ళ తండ్రి గారితో మరి యుద్ధం వద్దు, కబుర్ చేయండి, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చేయండి. ఈ లోపల ఆడతారు. ఈ లోపల ఇక్కడ ఏం చేశారంటే అగ్నిప్రవేశం చేస్తానికి గురువు గారు అనుజ్ఞ తీసుకుని భాస్కరాచార్యులు గారు కులంలో వారి అనుజ్ఞ తీసుకుని అగ్నిప్రవేశం చేస్తారని చెప్పేసి 102 హోమగుండాలు ప్లస్ 103 హోమగుండాలు. దాంతోపాటు ఏంటంటే మీ అందరం కూడా ఉంటారు. అలా కుదరదు, మొత్తం మన మనుషులే నాశనం అయిపోద్ది. కానీ మీరు ఏంటంటే కనీసం గోత్రానికి ఒకళ్ళు చొప్పున ఏంటి, అప్పుడు మనకి 714 గోత్రాలు ఉండేవి.
అయితే మన అమ్మవారి కూడా ఈ అగ్ని ప్రవేశం చేస్తానికి ముందుకు వచ్చిన 102 గోత్రీకులే. 102 గోత్రీకులు ఎగ్మా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎగిపోయారు 612 గోత్రీకులు కూడా. ఈ 102 గోత్రీకులతో అంటే మేము ఒక్కొక్క గోత్రం నుంచి ఒక జంట అగ్ని ప్రవేశం చేస్తారని అనుమతి ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా 102 గోత్రీకులు మనకు శాశ్వతంగా, అందుకని మనం ఆర్య వయసులో అంటారు. ఇప్పుడు శ్రీకాకుళం సైడ్ అంటే కళింగ కోమటం అంటారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఆది వయసులు అంటే మాత్రం మనమేమో అనమాట. మరి అమ్మవారు ఆ రోజున ఆశీస్సులు ఇచ్చింది. అప్పటి నుంచి మనకి వీరముష్టులు కానీ రకరకాల వాళ్ళు మనకి వెనకాల సేవలు చేసేవాళ్ళు. ఈ 102 గోత్రీకుల ద్వారా అమ్మవారి చరిత్ర అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అభివృద్ధి చెబుతూ వస్తూ జరిగింది. ఇది అమ్మవారి చరిత్ర సూక్ష్మంగా. అంటే మీ అందరికీ తెలియదని కాదు, కానీ ఇక్కడ ఈ స్థానంలో ఆవిడ ఒకసారి ఆవిడ చరిత్ర తలుచుకుంటూ ఆవిడసారి మనం పూజించుకుంటే ఆ చరిత్ర ఆవిడ వింటారనమాట. ఓహో, నా గురించి ఎలా ఆవిడ నాకు మీకు తెలియదని కాదు, ఆవిడ వినాలి అని మీకు చెప్పేసి కనుక మీరందరూ కూడా నేను ఒకటే ప్రార్థిస్తున్నాను. వాసవి అమ్మవారిని మీ అందరికీ కూడా వాసవి అమ్మవారి శుభాశీస్సులతో శుభానుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ధన ధాన్యాలతో భోగ భాగ్యాలతో పిల్ల పాపలతో సర్వ కుటుంబ సభ్యులతో సంపూర్ణ ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్తో వీరందరూ కూడా ఉండాలని చెప్పేసి సాక్షాత్తు విష్ణు స్వరూపులైన పురుష సోదరులందరూ కూడా మీ వ్యాపారం క్షణక్షణం అభివృద్ధి చెందాలని, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులైన సోదరిమణులు మీరందరూ కూడా దీర్ఘ సుమంగళిగా సౌభాగ్యవతిగా వర్తిల్లాలని వాచింగ్ మాత్రం ప్రార్థిస్తాం. జై వాసవి, లోకా సమస్త. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ రిటర్న్ డే. గారికి కూడా పెళ్లి మరి అందుకే అమ్మవారు ఆశీస్సులు. ఆయన చాలా సంతోషం. ఎందుకంటే ఆయన మండల సంఘ ప్రెసిడెంట్ చేస్తూ మండల ప్రెసిడెంట్ చేశారు. అలా అమ్మవారి ఆశీస్సులు బాగున్నాయి. ఇంకా మీరు అన్ని రకాలుగా 2 నందులు ఎందుకు వచ్చాయంటే పూర్వం మనకి మండపం ఇక్కడ దాకా ఉండేది మొత్తం. దీని ఏంటంటే 102 స్తంభాలు చేయాలనే ఉద్దేశంతో మండపాన్ని ఎక్స్టెండ్ చేశారు. తవ్వినప్పుడు తవ్వకంలో 200 నందులు వచ్చింది. 2వ నంది వచ్చిన తర్వాత దానిని పెద్దలు అడిగారు. ఏమంటే ఎలా వచ్చింది, మరి ఏం చేయాలంటే చూసేవారు 2 ఒకే సైజు ఉన్నాయి, తప్పు లేదు అని 2 పెట్టమన్నారు. అందుకని ఇక్కడ 2 నందులు వచ్చింది. మినిమం అన్నీ ఒకే సైజు 2 కూడా ఒకటే ఉంటుంది. ఈ ప్రాంగణంలోనే తప్పితే బయటకు వచ్చిందమ్మా. తప్పకుండా అమ్మా. మరి వేళ నాకు ఇంకొక అదృష్ట భాగ్యం కలిగింది. మీ అందరి సమక్షంలో మరి మన శ్రీనివాసులు గారికి నిన్నైనా మండల అధ్యక్షుడిగా ఆయనకి ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం జరిగింది. మరి అటువంటి శుభ సందర్భంలో ఆయనకి నా చేతుల మీదుగా మీ అందరి సమక్షంలో చిరు సత్కారం చేశాను. वासवी माता की जय, वासवी माता की जय, नगरेश्वर स्वामी की जय, कन्या परमेश्वर माता की जय, जय बोलो वासवी. ఇంత సమయం కేటాయించినందుకు సారికి మా ప్రతి ఒక్కరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. దీని అదృష్టం అండి, మా అదృష్టం. ప్రేమ స్వరూపిణి కళ్యాణి వాసవి కన్యక కులగిరి నాయకి ప్రేమ స్వరూపిణి కళ్యాణి, ప్రేమ స్వరూపిణి కళ్యాణి.
వాసవి కన్యక కులగిరి నాయకి ప్రేమ స్వరూపిణి కళ్యాణి ప్రేమ స్వరూపిణి కళ్యాణి వాసవి కన్యక కులగిరి నాయకి ప్రేమ స్వరూపిణి కళ్యాణి ప్రేమ స్వరూపిణి కళ్యాణి వాసవి వైష్ణవి మా భాగేశ్వరి వాసవి వైష్ణవి మా భాగేశ్వరి వైశ్యకులవర్ధిని కన్యక దేవి వాసవి వైష్ణవి మా భాగేశ్వరి వైశ్యకులవర్ధిని కన్యక దేవి వేద విలాసిని జ్ఞాన స్వరూపిణి శ్రీనారాయణి మా కన్యకాంబ శ్రీనారాయణి మా కన్యకాంబ వాసవి కన్యక కులగిరి నాయకి వాసవి కన్యక కులగిరి నాయకి ప్రేమ స్వరూపిణి కళ్యాణి ప్రేమ స్వరూపిణి కళ్యాణి వాసవి కన్యక కులగిరి నాయకి ప్రేమ స్వరూపిణి కళ్యాణి ప్రేమ స్వరూపిణి కళ్యాణి వాసవి కన్యక కులగిరి నాయకి ప్రేమ స్వరూపిణి కళ్యాణి ప్రేమ స్వరూపిణి కళ్యాణి వందే పద్మకరాం కన్యాం లీలాహస్తాం కృపామయీం యోగమయాం మహాదేవీం వాసవీం పరమేశ్వరీం గనగాన గంటల్లో ఘనముగా పూజలు శేషాద్రివాస శ్రీ వెంకటేశ గంటల్లో ఘనముగా పూజలు శేషాద్రివాస శ్రీ వెంకటేశ ఆ కొండ కోనల్లో కోటొక్క పూజలు సిరిగల్ల తండ్రి సీనయ్య నీకు మా పూజలందుకోవయ్యా ఏడుకొండల ఎంకన్న నీవు మా సేవలందుకోవయ్యా శ్రీలక్ష్మీనాథుడ సీనయ్య నీవు మా పూజలందుకోవయ్యా ఏడుకొండల ఎంకన్న నీవు మా సేవలందుకోవయ్యా శ్రీలక్ష్మీనాథుడ సీనయ్య నీవు స్వామి తిరుమల శిఖరాగ్రవాస
చుక్కళ్ళు దాకేటి సక్కాని కొండల్లో సందమామ కంటే అందంగా ఉంటివి కళ్ళు దాకేటి సక్కాని కొండల్లో సందమామ కంటే అందంగా ఉంటివి పగడాల పద్మమ్మ దేవితో నీవు కోటి కాంతులతో వెలుగుతుంటివి పగడాల పద్మమ్మ దేవితో నీవు కోటి కాంతులతో వెలుగుతుంటివి మా పిల్ల పాపలతో నీకు రతనాల మా తల్లివి నీవే అమ్మో దుర్గమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మవు నీవే దేవి దుర్గమ్మ రతనాల మా తల్లివి నీవే అమ్మో దుర్గమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మవు నీవే దేవి దుర్గమ్మ సద్గుణాల సంపద నీవమ్మ కనకా దుర్గమ్మ మా చిరునవ్వుల దొరసానివి నీవే తల్లి దుర్గమ్మ సంపద నీవమ్మ కనకా దుర్గమ్మ మా చిరునవ్వుల దొరసానివి నీవే తల్లి దుర్గమ్మ వరములనిచ్చే నీ కరములకు గలగల గాజులు తొడిగేమమ్మా గలగల గాజులు తొడిగేమమ్మా పసిడి పంటలు పండించ నీకు పట్టు చీరలు పెట్టేమమ్మా పట్టు చీరలు పెట్టేమమ్మా పాల వెల్లి మా తల్లి నీకు పసుపు కుంకుమలు కల్పవల్లి మాయమ్మ నీకు కనుములతో కట్నాలు రతనాల మా తల్లివి నీవే అమ్మో దుర్గమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మవు నీవే దేవి దుర్గమ్మ దుర్గాష్టమిన దసరా పండుగ లోకమంత నీ వేడుకలమ్మ లోకమంత నీ వేడుకలమ్మ నవరాత్రులు నీకు ఒక్క పొద్దులు వాడవాడన పూజలు నీకు వాడవాడన పూజలు నీకు నిమజ్జనము నా ఊరేగింపుతో తల్లి దుర్గమ్మ నీకు ఊరంతా ఉత్సవాలు తల్లి కనకా దుర్గమ్మ రతనాల మా తల్లివి నీవే అమ్మో దుర్గమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మవు నీవే దేవి దుర్గమ్మ ఇంద్రకీలాద్రి పైన వెలసి ఇలలో జనుల